అంబటి రాంబాబు గారు రోజు రోజుకి మితిమీరుతున్నారు, ఏం చెప్తారు? ఆ వెనకమాల ఉన్న నలుగురిని కూడా పోగొట్టుకోవడానికి ఇప్పటికే కాపు కులంలో ఉన్న వాళ్ళందరూ ఆయన బండబూతులు తిడుతున్నారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా పోగొట్టుకోవడానికి ఆ యాసాలు ఏమంటున్నావయ్యా రాంబాబు గారు? కమ్మని ప్రభుత్వం అని అన్నావు, కరెక్ట్, బాగానే ఉంది. కాపు కాసే కులం పవన్ కళ్యాణ్ గారు అంటావా నువ్వు? పవన్ కళ్యాణ్ గారినే నువ్వు కాపు కులానికి దూరం చేసే అంత దమ్ము సత్తా నీలో ఉందా? ఇంకా బయటకు రావాలండి. ఇలాంటి ఎదవని మీరు ఇంకా ఆదరణ ఇస్తున్నట్టే కాపు కులం పెద్దలు కూడా బయటకు వచ్చి వీడికి బుద్ధి జ్ఞానం అనేది వచ్చేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే అంబటి రాంబాబు గారు మర్చిపోయినట్టున్నారు. అయ్యా పెద్ద కులం అన్నావు, అట్లా ఏది కమ్మని కులం అన్నావు. నువ్వు బతికేది, నువ్వు ఉండేది ఆ కమ్మని కులం గెడ్డ మీదే. నువ్వు గెడ్డ అడుగు తీసి ఒక అడుగు ముందు పెయ్యాలన్నా కానీ ఆ కులం అడుగు మట్టి నేల మీదే అనేది నువ్వు మర్చిపోవద్దు అంబటి రాంబాబు గారు. జర 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 భద్రం నోరు అని ఉంది, ఏదో నలుగురు ఉండారు వెనకమాలని అనుకోవద్దు. ఒక్కడి లేకపోయినా కూడా యుద్ధం చేసేవాడే, చిన్న కులాన్ని పైకి తెచ్చిన వాడే నువ్వు అన్నావే కమ్మని కులం, ఆ కులం పెద్దలు అనేది నువ్వు తెలుసుకోవాలి. నీలాంటోడు ఎట్టా పుట్టాడా నాయన గుంటూరు జిల్లాలో? ముఖ్యంగా మా కులం గురించి తెలియని నీలాంటి ఎదవలు మేధావులు ఎట్టా పెరిగారా ఆ గడ్డ మీద మాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా అయినా ఇప్పటికైనా నీ బుద్ధి జ్ఞానం అనేది మారకపోతే నీకు ఇంకా ముందు ముందు సినిమాలు మా చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు చూపిస్తారనేది నువ్వు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా స్పందించాలి. చాలా బాధేసింది సార్. కాపు కులం నుంచే మిమ్మల్ని దూరం చేస్తారన్న ఇలాంటి ఎదవల గురించి మీరు మాట్లాడాలని చెప్పేసి మేము మరీ కోరుకుంటున్నాం అన్న.